నమస్తే. నేను ఋషి. వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఋషి రిపోర్ట్స్‌లో ఇవాళ హైదరాబాద్‌లో జరుగుతోన్న హైడ్రా వ్యవహారం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మూసీ నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వారు ఇవాళ బీఆర్ఎస్ భవన్ దగ్గర ఇంకా మాట్లాడారంటే ప్రతిపక్ష నేతల, ఎమ్మెల్యేల సపోర్ట్ కోసం బీఆర్ఎస్ నేతల దగ్గరికొచ్చారు. కేటీఆర్ కొంత ఫీవర్‌గా ఉండడంతో ఆయన వాళ్ళతో కలవలేకపోయారు గానీ, మిగతా ఇప్పటికే హరీష్ రావు గాని, మాజీ మంత్రులు సబితేంద్రారెడ్డి గాని వారితో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ హైడ్రా ఏమిటి? హైదరాబాద్‌లో ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లు అంటే చెరువుల మీద అక్రమంగా ఆక్రమించి తప్పుడు సర్వే నంబర్‌లతో అధికారులకు లంచాలిచ్చి అనుమతులు తీసుకొని కట్టిన వాటి నిర్మాణాలను, అలాగే బఫర్ జోన్స్ ఏదైతే చెరువులకు సంబంధించి కొంత బఫర్ జోన్ కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఉంటుందో వాటిలో నిర్మించిన నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం కోసం ఏర్పడిన సంస్థే హైడ్రా. ఈ హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్ ఉన్నారు. ఆయన చాలా అగ్రెసివ్‌గా వెళ్తూ ఉన్న పరిస్థితి. అంటే కోర్టు కూడా అప్పటికప్పుడు మీరు అనుమతులిచ్చి అప్పటికప్పుడు మీరు నోటీసులిచ్చి ఒక్కరోజు వ్యవధిలోనే ఎలా కూల్చేస్తారు? పైగా కోర్టుకు సంబంధించి అక్కడ హాస్పిటల్ నిర్మాణము, ఆ వ్యవహారం అంతా స్టేలో ఉండగా కూడా ఎలా కూల్చేస్తారని కోర్టు కూడా రంగనాథ్‌ని ప్రశ్నించింది. సో, ఇవాళ ఈ హైడ్రా మీద ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతోంది? ఇక్కడ ఉద్దేశ్యం మంచిదైనా కూడా అంటే ఉద్దేశ్యం ఏంటి? ఎప్పుడైతే భారీ వర్షాలు పడ్డాయో అంటే జస్ట్ 10 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్ల వర్షం పడితేనే హైదరాబాదు రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయంటే కారణం ఏంటంటే, ఆ వాటర్ వెళ్ళే ఫ్రీ ఫ్లో లేకుండా నాలాలు ఆక్రమించేసి, లేకపోతే ఆ నాలాల్లోంచి చెరువుల్లోకి వెళ్ళాల్సిన నీరు వెళ్ళనీయకుండా, అసలు చెరువు ఉండాల్సిన చోట అక్కడ చెరువు ఉందా లేదా అనే పరిస్థితుల్లో చెరువుల్ని ఆక్రమించేసి దాన్ని అక్కడ భారీ బిల్డింగులు కట్టడము, ఆకాశ హర్మ్యాలు నిర్మించడం. ఇది దీనివల్ల వచ్చిన సమస్య. చిన్నపాటి వర్షాలకే హైదరాబాద్ అతలాకుతలం అవ్వడం. మనమేమో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు సరిగ్గా చేయట్లేదు అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సో, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టింది. సరే అసలు హైడ్రా వెనకాల జరుగుతోన్న రాజకీయం వేరని, వేరే రాష్ట్రాలకు డబ్బులు పంపించడానికి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పెద్దలు ఇక్కడ అనేక మంది బిల్డర్లను, రియల్టర్లను భయాందోళనకు గురి చేస్తున్నారని ఇలా రకరకాల వదంతులేవో ఉన్నాయి. దాని గురించి నేను మాట్లాడట్లేదు. నేను మాట్లాడే ప్రస్తుతాంశం టెక్నికాలిటీసు. సరే ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్స్ పరిధిలో చెరువులు, నాలాలు ఆక్రమించి కట్టిన వాటిల్లో 2 అంశాలు. బడాబాబులు, పారిశ్రామికవేత్తలు, వందలు, వేల కోట్లు గడించిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన నిర్మాణాలు కూల్చేసిన వాళ్ళకి ఏమీ నష్టం జరగదు. ఇవాళ పోతే రేపు ఏమిటనే ప్రశ్న ఉండదు. కానీ ఇవాళ చాలామంది 20 ఏళ్లుగా, 30 ఏళ్లుగా అంతకన్నా ఎక్కువగా కూడా అక్కడ ఆ నిర్మాణాలకు సంబంధించి పూర్తిగా నాలెడ్జ్ లేకో, లేకపోతే బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఏదో రకంగా ఈఎంఐలు కట్టుకొని అపార్ట్మెంట్‌లో ఉంటున్న వాళ్ళు, ఇవాళ ఆ కూల్చివేతలకు సంబంధించి పేదలు, మధ్య తరగతి లేకపోతే ఎగువ మధ్య తరగతి వీళ్ళకి సంబంధించిన నిర్మాణాల కూల్చివేత మీద ఇప్పుడు ప్రధానమైన చర్చ. అంటే మరి రూల్స్‌కి విరుద్ధంగా ఉంటే వాళ్ళవి కూల్చకూడదా? కూల్చకూడదా కాదు. వాటికి ప్రత్యామ్నాయం ఏంటి? ఒక 3 మంత్స్ నోటీస్, లేకపోతే ఒక 6 మంత్స్ నోటీస్. ఇదిగో మేము కూల్చేస్తాము. దీనికి మీరప్పుడు ఇంత నష్టపరిహారం ఏదో ప్రభుత్వం నుంచి చెల్లిస్తుంది. లేకపోతే బాగా పేదవారైతే కనుక వాళ్ళకి వేరే ఒక చోట డబుల్ బెడ్‌రూమ్ ఏదో ఇస్తాము. ఇలా ఏదో ఒక ఏర్పాటు చేయకుండా ఇవాళ నోటీస్ ఇచ్చి రేపో ఎల్లుండో కూల్చివేతలకొచ్చేస్తుంటే ఇప్పుడు తాజాగా కూకట్పల్లిలో బుచ్చమ్మ అనే ఒక వృద్ధ మహిళ అంటే అబౌట్ టు 60 ఇయర్స్ ఆవిడకి 3 కూతుళ్ళుంటే 3 కూతుళ్ళకి ఆవిడ కూడబెట్టిన డబ్బులు పైసా పైసా దాచి ఇల్లు అక్కడ కట్టించిందని, ఎప్పుడైతే ఈ మూసీ చుట్టుపక్కల కూకట్పల్లి వెనకాలంతా ఆ చెరువులు ఆక్రమించినవన్నీ పడగొట్టేస్తారు అన్న ఒక టెన్షన్‌తో ఆవిడ ఆత్మహత్య చేసుకుందనేది బయటకొచ్చిన వార్త. దాని మీద ఒక మానవ హక్కుల కమిషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద కూడా కేసు నమోదైంది. అయితే ఆయన వివరణ ఇచ్చారు. ఆమె ఆత్మహత్యకు హైడ్రాకి ఏం సంబంధం లేదని. నిజానిజాలు తేలాల్సింది వివరణలో. సో, ఇక పెద్ద పెద్ద కాలేజీలు ఓవైసీ కాలేజు, మల్లారెడ్డి కాలేజీలో మరి వీటి క్లియర్‌గా గూగుల్ మ్యాప్స్‌లో మరి చెరువుల మీద ఏ రకంగా ఉన్నాయి, చెరువులు ఎలా ఆక్రమించి కట్టారని చూపించినా మరి అవి ఎందుకు కూల్చేయలేదంటే, రంగనాథ్ గారు చెప్తున్న కారణం ఏంటంటే, ఈ అకాడమిక్ ఇయర్ మధ్యలో వాటిని డిస్టర్బ్ చేస్తే అది ఇబ్బందవుతుంది. వేల మంది విద్యార్థులు కాబట్టి, ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత వాటి మీద చర్యలుంటాయని. అది రిటర్న్‌గా ఇదిగో ఈ అకాడమిక్ ఇయర్ అయ్యాక మీ బిల్డింగులు కూల్చేస్తామని రిటర్న్‌గా వాళ్ళకి నోటీసులు వెళ్ళాయా ఒకటి. రెండోది, ఒకవేళ నిజంగానే కూల్చేయాలంటే ఈ అకాడమిక్ ఇయర్ ఏం డిస్టర్బ్ అవ్వదు. ఏ బిల్డింగ్‌లో ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. అఫిలియేషన్ ఏ యూనివర్సిటీతో ఉంది. యాజ్ ఇట్ ఈస్‌గా
కొన్ని గవర్నమెంట్ భవనాల్లోకి వాళ్ళని షిఫ్ట్ చేయొచ్చు కాలేజు. లేదా ఆ సంస్థలకు సంబంధించిన వేరే భవనాల్లో వాళ్ళని అకామిడేట్ చేయొచ్చు. నిజంగా కూల్చివేయాలనుకుంటే. ఇక్కడ అసలు మొత్తం హైప్ ఎక్కడొచ్చిందంటే ఈ హైడ్రాకి ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్‌కన్వెన్షన్ కూల్చివేతతోటి ఇది భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగాను, ఇతర చోట్ల కూడా చర్చకు దారితీసింది. అనేక మంది బడాబాబులు, లేకపోతే పారిశ్రామికవేత్తలు, లేతే కొంతమంది సినీ పెద్దలు కూడా కంగారు పడిందేంటంటే, నాగార్జున ఈజ్ సెడ్ టు బి మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పర్సనాలిటీ ఇన్ బోత్ ది గవర్నమెంట్స్. ఆయన మేనేజ్ చేసుకోగలుగుతారనుకుంటే ఆయన వల్లే సాధ్యం కాలేదు. ఎన్‌కన్వెన్షన్ గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఎన్‌కన్వెన్షన్ కూల్చేస్తారంటే అప్పుడు ఆగింది. కొన్ని నిర్మాణాలేవో కూల్చారు మాదాపూర్‌లో. ఈసారి ఆయనే ఆపుకోలేకపోయారంటే, ఇక ఎవరి నిర్మాణాలు కూల్చివేత ఆగదు అని విపరీతమైన హైప్ క్రియేట్ అయిపోయింది. కానీ జరిగింది సరే కొన్ని అపార్ట్మెంట్‌లో కొన్నేవో కూలుస్తున్నారు గానీ, ప్రధానంగా తర్వాత బిగ్ నేమ్స్‌కి సంబంధించి హైడ్రా కూల్చివేసిందనేది రావడం కన్నా కూడా, ఈ పేదలు లేకపోతే మధ్య తరగతి వాళ్ళు, లేకపోతే అక్కడక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు స్థలాలు కొనుక్కొని ఇప్పుడు అనుమతులు ఇక్కడ టెక్నికల్ పాయింట్స్ మాట్లాడుకుందామండి. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలనుకో, నేనెళ్లి జీహెచ్ఎంసీ దగ్గరో, లేకపోతే హెచ్ఎండిఏ పరిధిలో ఉంటే అక్కడో ఆ స్థలం, దానికి పర్మిషన్స్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ ఎవరిస్తారు? మున్సిపాలిటీ అధికారులో, లేకపోతే వీళ్ళు కార్పొరేషన్ అధికారులు ఇచ్చేటప్పుడు, మరి అక్కడ అనుమతులు లేకపోతే వాళ్ళు అనుమతులు ఏ రకంగా ఇచ్చారు? లేకపోతే మధ్యలో దళారులతో మేనేజ్ చేయించి అనుమతులు తెచ్చుకున్నారా? లేకపోతే నేరుగానే అధికారులతో కుమ్మక్కై పర్మిషన్‌లు తెచ్చుకున్నారా బిల్డర్సు? ఏదేమైనా అనుమతులిచ్చిన అధికారుల మీద చర్యలేవి. ఇప్పటిదాకా ఇదిగో ఈ కూల్చివేతలకు సంబంధించి అనుమతులిచ్చిన పలానా అధికారిని మేము ఫైండ్ ఔట్ చేసాము. ఈ అధికారిని మేము సస్పెండ్ చేసాము. లేకపోతే ఈ అధికారి మీద ఇంకొక చర్య తీసుకున్నాం అనేది ఎక్కడన్నా వచ్చిందా? నా నాలెడ్జ్‌లో అయితే అది లేదు. తర్వాత ఇప్పుడు దానం నాగేంద్ర అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన ఎమ్మెల్యే ఆయన ఏమంటారు? జలవిహారు, ఐమాక్స్ ఇవి కూడా చెరువులు కూల్చి, చెరువుల మీద ఆక్రమించి కట్టారు కాబట్టి అవి కూడా కూల్చేయాలి. ఓహ్! వై నాట్? ఎందుకు? ఐమాక్స్ అయినా, జలవిహార్ అయినా, ఇంకోటైనా ఆఖరికి ఇవాళ అంత పెద్ద పెద్ద భవనాలు కట్టారు. ఇవాళ హైదరాబాద్‌లో ఏదైనా సరే నిజంగానే అక్రమంగా, విరుద్ధంగా అనుమతులు జరిగితే కూల్చేయాలి. కానీ అక్కడ నివాసం ముందేం చెప్పారు? అక్కడ ఆల్రెడీ నివాసం ఉంటున్న వాళ్ళ జోలికి వెళ్ళమని చెప్పి హైడ్రా ఇవాళ ఒకటి, రేపొకటి ఎందుకోటి మాట్లాడుతోంది. ఇక్కడ నేను క్లియర్‌గా చెప్తున్నా. హైడ్రా ఏర్పాటుకు కానీ, హైడ్రా ఉద్దేశానికి కానీ, హైడ్రా చేస్తున్న కార్యక్రమాలకు విరుద్ధం కాదు. కానీ ద వే దే ఆర్ ప్రొసీడింగ్ అంటే ప్రాపర్ నోటీసులిచ్చి దట్ టూ వీకెండ్స్‌లో కూల్చివేయడం, ఆ బుల్డోజర్‌లు ఎళ్ళడం, ఒక పానిక్‌నెస్ క్రియేట్ చేయడం. ప్రాపర్‌గా ఒక నోటీసులిచ్చి ఇదిగో 10 రోజులో, 15 రోజులో, 20 రోజులో, ఒక నెలో. లేదా పెద్ద పెద్ద భవనాలైతే ఒక అపార్ట్మెంట్స్ అయితే ఒక 3 నెల్లో, 6 నెల్లో. అట్‌లీస్ట్ అక్కడ ఉంటున్న వాళ్ళకి ఒక ఆలోచన ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. దీనికి ఆల్టర్‌నేటివ్ ఏంటి? మరి ఇప్పటికే లక్షలు కట్టో లేకపోతే కోట్లు కట్టో కొనుక్కున్న బిల్డింగ్‌లకి సంబంధించి సడెన్‌గా వచ్చి కూల్చేస్తామంటే ఎక్కడికెళ్తారు? అందుకే వాళ్ళు రోడ్ల మీదకొస్తున్నారు. అసలు వాళ్ళు బీఆర్ఎస్ భవన్‌కో, రోడ్ల మీదకో చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఆందోళన ఎందుకు చేయాలి? ప్రజాభవన్‌లో మేము ప్రజల గోడు వింటాం అని చెప్పినప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం బట్టి ఉంటున్నారు. అక్కడికో, లేకపోతే సెక్రటేరియట్‌కో, లేకపోతే ముఖ్యమంత్రి గారింటికో వాళ్ళందరిని రమ్మనొచ్చు కదా! తర్వాత ఏం చేస్తారో అనవసరం. ముందు వాళ్ళ బాధేంటి? వాళ్ళెందుకు ఆవేదన చెందుతున్నారు? ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఎందుకు ఆత్మహత్యల దాకా వెళ్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది. ఆ తర్వాత ఎవరో వెంకటేష్ అనే అతను వాటర్ ట్యాంకర్‌లు బిజినెస్ చేస్తాడు. రోజుకి రూ. 1,00,000 వస్తాయి. రోజుకి రూ. 1,00,000 ఆదాయం వచ్చేవాళ్ళు పేదవాళ్ళు ఎలా అవుతారని రంగనాథ్ అన్నారు. సరే అతనికొస్తే వచ్చుండొచ్చు. కానీ ఈ రోజు పిల్లల్నేసుకొని ప్లకార్డ్‌లు పట్టుకొని రోడ్డు మీదకొచ్చే వాళ్ళందరికీ నెల ఆదాయమో లేకపోతే రోజు ఆదాయం లక్షల్లో ఉండదు గదా! అది కూడా అర్థం చేసుకోవాలి. సో, బాధితుల గోడు వినాలి. పెద్దలకు సంబంధించి చర్యలు తీసుకోవడంలో ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళకొచ్చిన నష్టం లేదు. కానీ ఈ మధ్య తరగతి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బ్యాంక్ లోన్‌లు పెట్టుకు తెచ్చుకున్న వాళ్ళ మీద ఇల్లు కూల్చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లేమన్నా చేస్తున్నారా? లేదా? తర్వాత ఇవాళ కేటీఆర్ ఇంకొక సీరియస్ కామెంట్ చేశారు. అలాగే సబితా ఇంద్రారెడ్డి కూడా కామెంట్ చేశారు. ఐ జస్ట్ వాంటెడ్ టు కవర్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ టుడేస్ వీడియో. ఇప్పుడు కేటీఆర్ మూసీ సుందరీకరణ గురించి మాట్లాడారు. అసలు ఈ హైడ్రా అంతా ఇవన్నీ ఇంటర్‌లింక్డ్. అంటే మూసీని ఒక అద్భుతమైన నదిలా చేయాలి. వెల్ అండ్ గుడ్. గత ప్రభుత్వం చేయలేకపోయింది మీరు చెయ్యండి. అయితే దానికి 1,50,000 అవసరమా అనేది కేటీఆర్ ప్రశ్న. అలాగే ఇదేదో పాకిస్తాన్ వాళ్ళకి ఇస్తున్నారు టెండర్‌లనేది. అది నిజమైతే కనుక దాని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. అంటే అలాగే రేవంత్ సోదరులిళ్ళు చెరువుల మీద ఉంటే వాళ్ళకొక న్యాయమును, పేదలకొక న్యాయమా అని అడిగారు. హరీష్ రావు కూడా అలాగే అడుగుతున్నారు. అంటే ఇందులో ప్రొసీజర్ క్లియర్‌గా ఉంటే పారదర్శకంగా ఉంటే ఎవరికీ విమర్శ చేసే అవకాశం గూడా ఉండదు. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాగే సబితా ఇంద్రారెడ్డి కొడంగల్‌లో రేవంత్ రెడ్డి నివాసం గూడా చెరువు మీదే ఉంది అన్నారు. అయితే ఇది ప్రస్తుతం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ఉంది కాబట్టి కొడంగల్ అంశం, అక్కడ కూల్చివేత అంశం పరిధిలోకి రాదు కాబట్టి బట్ పొలిటికల్‌గా కామెంట్ చేశారు.
సో నా పాయింట్ ఏంటంటే ఇంకొకటి పొన్నం ప్రభాకర్ మంత్రి అంటారు హైడ్రా బాధితుల వీడియోలు ఎవరైనా షేర్ చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి అంటారు. బాధితుల వీడియోని వాళ్ళు 10 మందికి రీచ్ అవ్వాలనుకుంటారు. అది ప్రభుత్వం దృష్టికి, అధికారి దృష్టిలోకి వెళ్ళి వాళ్ళ న్యాయం జరగాలనుకుంటారు. ఒకవేళ అది ఫేక్ అయితే చర్యలు తీసుకోండి. లేదా నిజంగా బాధితులు కాని వాళ్ళని బాధితులుగా చూపిస్తే చర్యలు తీసుకోండి. కానీ నిజమైన బాధితులు, "మేము బాధితులం బాబోయ్! మా గోడు వినండి, మా ఇల్లు కాపాడండి, లేతే దీనికి ఆల్టర్‌నేటివ్ చూపించండి ప్రభుత్వ పెద్దలారా, లేతే అధికారులారా" అంటే దాని మీద చర్యలు తీసుకోవడం ఏంటో నాకర్థం కాలేదు. మొత్తం మీద ఈటెల రాజేందర్ ఏమంటారు బీజేపీ, ఇవాళ పేదల ఇల్లు కూల్చేసి, ఆ స్థలాలన్నీ తీసుకెళ్ళి మాల్స్‌కిస్తారు. అక్కడ పెద్ద పెద్ద భవంతులు నిజమా? నిజంగా అలా జరిగితే అన్యాయం. ఎందుకంటే కూల్చేది నాలాలని, చెరువుల్ని పరిరక్షించడానికన్నాడు. మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి ఇంకోళ్ళకి ఎలా ఇస్తారు? అది అంటే ఇందులో ఇంకొకటేంటంటే పొలిటికల్ యాంగిల్ క్లియర్‌గా ఉంది. బీజేపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా. బీజేపీలోనే రకరకాల వెర్షన్. రాజాసింగ్ ఏమో రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా చేస్తున్నారంటారు. ఈటెలేమో ధర్నాలు, దీక్షలు చేస్తారు. రఘునందన్ ఏమో సపోర్ట్ చేస్తారు. ఇలా రకరకాల వెర్షన్ బీజేపీలో ఉన్నాయి. అలాగే బీఆర్ఎస్ అయితే ఆఫ్‌కోర్స్ యాంటీ వెర్షన్ వినిపిస్తోంది. మొత్తం మీద ఏంటంటే ఇటు మూసీ బాధితుల ఆందోళన ఇవాళ అన్ని మీడియాలో వస్తోంది. వాళ్ళ ఆందోళన దయచేసి ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్ళాలి. లేకపోతే డిప్యూటీ సీఎం అన్నా వినాలి. లేకపోతే సంబంధిత మంత్రి అన్నా విని ఆగండి ఒక వారం 10 రోజులు. ఇన్నాళ్లుగా లేనిది ఇప్పుడు నష్టాలేం లేవు గదా! వర్షం పడితే ఇబ్బందే. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయొచ్చు. ఒక వారం, 10 రోజులు ఒక బ్రీతింగ్ స్పేస్ ఇచ్చి, వాళ్ళందరిని పిలిచి, మాట్లాడి, దాన్ని ఇంకొక రకంగా ఏమన్నా చెయ్యొచ్చా? ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చే బదులు ప్రభుత్వమే ఎందుకు అవకాశం తీసుకోకూడదు అనేది నాది పాయింట్. ఖచ్చితంగా ఎవరైతే బాధితులున్నారో, నిజంగా వాళ్ళకి అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని కనుక హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కానీ, సంబంధిత మంత్రిత్వ శాఖ, ముఖ్యమంత్రి గారు ఒక్కసారి అవగాహనలోకి తీసుకొని కన్సిడర్ చేయాలనేది నా వైపు నుంచి విజ్ఞప్తి. నిజంగా అక్రమంగా ఉన్నాయా? దానికి హైడ్రాకి ఎటువంటి ఇబ్బందులు లేవు. దాని మీద ఎవరు మాట్లాడినా, ఏం చేసినా వాళ్ళు ముందుకెళ్ళొచ్చు. దిస్ ఈజ్ రుషి సైనింగ్ ఆఫ్. నమస్తే.